పల్నాడు జిల్లా చిలుకలూరిపేట ఎడ్డవల్లి గ్రామంలోని ప్రభుత్వ సొసైటీ భూముల్లోని అక్రమ మైనింగ్ జరుగుతుందన్న ఫిర్యాదుల నేపథ్యంలోని రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు కేటాయించిన భూములను ఆక్రమించి అక్రమ మైనింగ్ చేపట్టారని రైతు నాయకుడు కాకాని రోసయ్య ఆరోపించారు. భూములను స్వాధీనం చేసుకుని అర్హులైన రైతులకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. సర్వే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఏమండి ఏ ఎంఆర్ఓ గారు చెప్పారు? విఆర్ఓ ఎవరు? నాగేశ్వరరావు గారా? ఎవరు విఆర్ఓ పేరు? ఏం పేరు? గట్టి చెప్పండి. నాగేశ్వరరావు గారు ఏమని చెప్పారు? వాళ్ళు చెట్లు తీసుకుంటున్నారు, అది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, అది పట్టా ల్యాండ్. ఈ 416 ఎకరాలు 381 సర్వే నెంబర్కి సంబంధించి 1975లో అప్పటి జిల్లా కలెక్టర్ గారు కత్తి చంద్రయ్య గారు ఈ భూమి అమ్మకూడదు, కొనకూడదు అని ఒక చట్టాన్ని నిబంధన ప్రకారం 416 ఎకరాలు దళితులకు ఇవ్వటం జరిగింది. ఈ భూమి గత 50 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నాం. ఇందులో 10 సంవత్సరాల నుంచి భూమి విషయంలో గొడవలు, పోరాటాలు జరుగుతున్నాయి. నేను అరక ఇన్ని దున్నించుకున్నా జేసీబీ పెట్టి, మొన్న ఈ 3 సార్లు పంట వేసుకున్నాక మళ్ళీ ఇప్పుడు పంట వేయటానికి మేము రెడీ చేసుకుంటుంటే వచ్చి ఆపండి అని చెప్పారు. ఎవరు? మా ఊరు సుబ్బారావు గారు. ఆపండి అని చెబితే ఈఆర్ ఆపమని చెబితే నేను ఎందుకు ఆపమన్నారని అడిగితే నా పేరు ఏల్పుల వెంకటరావు, మా తండ్రి గారి పేరు ఏల్పుల పాటయ్య, మా తాతగారి పేరు ఏల్పుల ఒక్కియ. 381/20 ఇక్కడ నా భూమి ఉంది. నా భూమిలో మొన్నటిదాకా మొక్కలు ఉన్నాయి, ఇప్పుడు జేసీబీ పెట్టి తీసేసారు. మాకు తెలియకుండా ఇది అన్యాయంగా జరుగుతుంది. మాకు న్యాయం